సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శరవణ భవ. ఈరోజు నేను మీకు కూష్మాండ దీపం ఏ విధంగా పెట్టాలి, అసలు ఎందుకు పెట్టాలి కూష్మాండ దీపం అనే దాని గురించి వివరిస్తాను. కూష్మాండ దీపము ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడే వాళ్ళు గనక కూష్మాండ దీపం పెట్టడం వలన చక్కటి పరిహారం జరుగుతుంది. అదేవిధంగా శని మహర్దశ, శని అంతర్దశ జరిగే వాళ్ళకి కూడా కూష్మాండ దీప పరిహారం వలన వాళ్ళకి చాలా పరిహారం జరిగి శని భగవానుడు శాంతి చెందుతాడు. అయితే ప్రస్తుతం కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తోంది, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది, మకర రాశి, కుంభరాశి, మీనరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. అయితే చాలామంది ఏలినాటి శని పీరియడ్లో ఎంతో కొంత మనీ లాసెస్ కంపల్సరీ అందరూ ఎదుర్కొంటారు. ఏదైనా ప్రాపర్టీ కొంటే ఓకే, కానీ ప్రాపర్టీ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ మనీ లాస్ అనేది ఏలినాటి శనిలో అయ్యే అవకాశం ఉంది అన్నట్టు. అదే అర్ధాష్టమ శనిలో కుటుంబపరమైన కలహాలు, లేదంటే దగ్గరి స్నేహితులతో, మిత్రులతో, లేదా బంధువులతో వాహన ప్రాబ్లమ్స్, ఈ విధంగా వచ్చేవి అర్ధాష్టమ శనిలో వస్తాయి. అష్టమ శనిలో ఆకస్మిక ధనలాభము, ఆకస్మిక ధన నష్టము, దానితో పాటు అనారోగ్యాలు కూడా అష్టమ శనిలో చాలా ఎక్కువగా అందరికీ ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. అయితే దీనికి చక్కటి రెమెడీ ఈజీగా మనము, అంటే చాలామంది డబ్బులు ఖర్చు పెట్టి పూజలు చేయించుకునే స్తోమత లేని వాళ్ళకి కూష్మాండ దీపం చక్కటి రెమెడీ కిందికి పనిచేస్తూ ఉంటుంది. కూష్మాండ దీపం ఒక చండీ హోమంతో సమానంగా ఉంటుంది. కలికాలంలో కూష్మాండ దీపం అదే చండీమాతకిను తర్వాత గణపతి ఆరాధనకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. కాబట్టి కూష్మాండ దీపం మీరు ఇంట్లోనే గనక ఎలా తయారు చేసుకొని గ్రామ దేవతల శక్తి ఆలయాల ముందు, లేదంటే కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ పెట్టడం వలన మీకు ఈ పరిహారాలన్నీ చక్కగా జరుగుతాయి. అయితే చాలా ప్రదేశాల్లో కాలభైరవ స్వామి ఆలయాలు లేవు, కానీ గ్రామ దేవతల ఆలయాలు ప్రతి ఒక్క ఊరిలో అందరికీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి శక్తి ఆలయాల్లోకి మీరు అమావాస్య రోజు కూష్మాండ దీపం పెట్టినట్టయితే శనికి సంబంధించిన పరిహారాలు క్లియర్గా ఉంటాయి. ఇంకోటి, ఈ కూష్మాండ దీపము నరదృష్టి, రుణ బాధలు, తర్వాత కోర్టు కేసులు, తర్వాత ఎవరైనా మా మీద ఏదైనా చేశారు, చేతబడులు ఇలాంటివి అని ఎవరికైనా అనుమానం ఉన్నా కూడా ఈ కూష్మాండ దీపం పెట్టడం వలన మిగతాదంతా మీకు పరిహారం జరిగిపోతూ ఉంటుంది. అయితే ఈ కూష్మాండ దీపం ఏ విధంగా పెట్టాలి? బూడిది గుమ్మడికాయను తీసుకొచ్చి దాన్ని మధ్యకి సగంగా కోసి దాంట్లో ఉన్న గింజలన్నీ క్లీన్గా తీసేసి బయట మటుకు పసుపు రుద్దేసేయాల గుమ్మడికాయకి, లోపల ఏంటంటే కుంకుమ రుద్దేసేయాల కంప్లీట్గా. అవి రెండుగా విడిపోయాక రెండు చిప్పలుగా వస్తాయి అన్నట్టు, రెండు దీపాలుగా తయారవుతాయి. వాటిని గ్రామదేవత ఆలయంలో ఎదురుంగా, అంటే ఏదైనా తిథి ప్రమాణము వచ్చాక 3 గంటల తర్వాత అది తిథికి ప్రాముఖ్యత చేకూరుతుంది. ఒకవేళ ఇప్పుడు అన్ని తిథులు 2 డేస్ వస్తున్నాయి ఒక్కొక్కసారి, అందుకని ముందు చూసుకోవాలి. అమావాస్య ఉన్న టైంలోనే పెట్టాలి. అంటే ఒకవేళ 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి అమావాస్య వచ్చిందనుకోండి, సాయంత్రం 6 గంటలకి కూష్మాండ దీపం పెట్టాలి. ఒకవేళ పొద్దున్నే వచ్చిందనుకోండి అమావాస్య, పొద్దున్నే వస్తే 10:30, 11కి కూష్మాండ దీపం పెట్టేస్తే సరిపోతుంది. ఈ కూష్మాండ దీపం ఏ విధంగా పెట్టాలంటే, మామూలుగా మీరు ఒక నల్ల క్లాత్ తీసుకొని దాన్ని రెండుగా సగభాగాలుగా చేసినప్పుడు ఒక భాగం, ఒక క్లాత్లో ఏంటంటే మిరియాలు వేసి ముడి వేసేసేయాల. ముడి వేసాక దాన్ని మధ్యగా పేనితే ఒత్తిలాగా వస్తుంది. అదేవిధంగా ఇంకొక నల్లటి క్లాత్లో సగం క్లాత్ కట్ చేసాం కదా, అందులో నువ్వులు పోసి దాన్ని ముడేసేసి దాన్ని కూడా ముడి వేసేగానే ఒక ఒత్తిలాగా వస్తుంది. దాన్ని 2 చిప్పలుగా చీల్చిన గుమ్మడికాయల్లో అందులో ఒకటి ఇందులో ఒకటి పెట్టి నువ్వుల నూనె పోయాల. నువ్వుల నూనెతోనే దీపం వెలిగించాల. కొంతమంది గొప్పలకు పోయి నెయ్యిని, ఆవు నెయ్యిని అలా అంటారు. ఆవు నెయ్యి అక్కర్లేదండి, దీనికి ఓన్లీ నువ్వుల నూనెతోటే దీపం వెలిగించాల. శక్తి ఆలయాల ముందు అమ్మవారికి ఎదురుంగా, అమ్మవారి ద్వారానికి ఎదురుంగా వెళ్ళి
2 తమలపాకులు ఒక చిప్ప కింద ఇంకో చిప్ప కింద, అంటే దీపపు ప్రమిదల్లాగా అవుతాయి అవి 2 కూష్మాండ దీపం ఎప్పుడైతే కట్ చేస్తామో దాన్ని గుమ్మడికాయని 2 ప్రమిదల్లాగా అవుతాయి గుమ్మడికాయ. అప్పుడు ఒక ప్రమిద కింద మనము గుమ్మడికాయ ప్రమిద కింద 2 తమలపాకులు, ఇంకో గుమ్మడికాయ ప్రమిద కింద 2 తమలపాకులు వేసి, వాటిలో ఒక దాంట్లో నువ్వులతో తయారు చేసింది, ఇంకొక దాంట్లో మిరియాలతో తయారు చేసింది వేసి దీపం వెలిగించి కాలభైరవాష్టకము 8 సార్లు చదివి, తర్వాత ఖర్జూర పండు నైవేద్యంగా ఎవరైతే పెడతారో వారు ఏదైతే కోరుకుంటారో ఆ సమస్య నుంచి బయటపడతారు. చాలామంది ధనానికి కూడా చాలా మటుకు ఎక్కువ సార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, మేము ఎంత చేసినా కూడా డబ్బులు నిలవట్లేదు అనుకునే వాళ్ళు కూడా కూష్మాండ దీపము బహుళ అష్టమికి, అంటే పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమిని బహుళ అష్టమి అంటారు. ఈ బహుళ అష్టమికి ఇందాక నేను చెప్పిన విధంగానే కూష్మాండ దీపం ఎవరైతే శక్తి ఆలయాల్లో వాళ్ళకి ధనార్జన కోసం గనక పెట్టినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా అందులో నుంచి ఆ యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి వాళ్ళు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది ఎన్ని వారాలు చేయాలా? ఎన్ని నెలలు చేయాలా? అమావాస్య నెలకొకసారి వస్తుంది, బహుళ అష్టమి నెలకొకసారి వస్తుంది. మరి ఇది ఎన్నిసార్లు చేస్తే ఫలిస్తుంది? 19 అమావాస్యలు కానీ 19 బహుళ అష్టములు కానీ చేయడం మూలాన మీ యొక్క పరిహారము జరిగి మీరు ఏదైతే కోరిక అనుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే కొంతమంది లేడీస్కి మధ్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆ మంత్ మటుకు వదిలేసి మిగతా నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. పాతవన్నీ వదిలేయాల్సిన అవసరం లేదు. ఒక 5 మంత్స్ చేశారనుకోండి, ఆ తర్వాత ఏదో ఇబ్బంది వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూయేషన్ 6 మంత్స్గా కొనసాగి చేస్తే సరిపోతుంది. దీనివలన కుష్మాండ దీపం కలికాలంలో చాలా ఎక్కువగా పనిచేస్తుంది. ఒక కుష్మాండ దీపం చండీ హోమంతో సమానం కాబట్టి ప్రేక్షకులందరూ తాము సొంతంగా చేసుకునే రెమెడీ కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, శని మహర్దశ, శని అంతర్దశ ఉన్నవాళ్ళు, ధనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, శత్రుబాధలు పడుతున్న వాళ్ళందరూ కూడా కూష్మాండ దీపాన్ని పెట్టడం వలన వారికి అక్కడి నుంచి ఆ ఇబ్బందులన్నీ తొలగితాయని చెప్తున్నాను. నమస్కారం.